మొన్నే చెప్పుకున్నాం, రష్యా జర్మనీ మీద రెండో ప్రపంచ యుద్ధంలో నాజీ నియంత హిట్లర్ని ఓడించి విజయం సాధించినటువంటి సందర్భంగా మార్చిలో విజయోత్సవ సభ ఉంది. దానికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ని అట్లాగే చైనా అధ్యక్షుడు జిన్పింగ్ని పుతిన్ ఆహ్వానించాడు. అటు ఇద్దరు కూడా, అంటే అది ముగ్గురు కలిస్తే శిఖరాగ్ర సమావేశం అవుతుంది. ఎందుకంటే నెంబర్ 1, నెంబర్ 2, అట్లాగే అణ్వాయుధాల్లో నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3 ఇలా ముగ్గురు కూడా. అలాంటి ప్రముఖ దేశాలు 3 కూడా ఒక్క చోటకి చేరడం అన్నటువంటిది అందులో ప్రస్తుత అంతర్జాతీయ పరిణామాల్లో ఇది చాలా కీలకమైనటువంటిది. అయితే ప్రతి అంతర్జాతీయ కీలక పరిణామంలో ఇప్పుడు నరేంద్ర మోడీ కావాలని కోరుకుంటున్నారు. మోడీతో మాట్లాడటమో, మోడీతో చెప్పడమో, మోడీతో స్నేహం చేయడమో చేస్తున్నారు. అందులో రష్యా అధ్యక్షుడు పుతిన్ మోడీ అంటే విపరీతంగా గౌరవిస్తాడు. అందుకనినే ఆ సమావేశానికి నరేంద్ర మోడీని కూడా ఆహ్వానించారు. ఇది మార్చిలో కాదు, మే 9వ తారీఖు జరగబోయేటటువంటి విక్టరీ డే పెరేడ్కి ఆహ్వానించిన వాళ్ళు, ఇప్పటివరకు ఆహ్వానించబడ్డ వాళ్ళు ముగ్గురే: డొనాల్డ్ ట్రంప్, జిన్పింగ్, నరేంద్ర మోడీ. ఇది చాలా కీలకమైన అంశం.